బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు మంచు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. జల్పల్లిలో ఉన్న తన నివాసంలో జర్నలిస్టుపై దాడి ఘటనకు సంబంధించి ఆయనపై హత్యాయత్న కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆయన ఎక్కడా కనిపించడం లేదని శుక్రవారం నుంచి మోహన్ బాబు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక మోహన్ బాబు అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అలాగే ఈ పిటిషన్కు సంబంధించి విచారణను గురువారానికి వాయిదా వేసింది. దీంతో మోహన్ బాబు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా మంచు మోహన్ బాబు స్పందించారు. తాను ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు మోహన్ బాబు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. నా ముందస్తు బెయిల్ తిరస్కరించలేదు, ప్రస్తుతం ఇంట్లో వైద్యుల సంరక్షణలో ఉన్నాను, వాస్తవాలను మాత్రమే బయట పెట్టాలని మీడియాను కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు మంచు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. జల్పల్లిలో ఉన్న తన నివాసంలో జర్నలిస్టుపై దాడి ఘటనకు సంబంధించి ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆయన ఎక్కడా కనిపించడం లేదని శుక్రవారం నుంచి మోహన్ బాబు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ఆశ్రయించిన విషయం తెలిసిందే. మోహన్ బాబు అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అలాగే ఈ పిటిషన్కు సంబంధించి విచారణను గురువారానికి వాయిదా వేసింది. దీంతో మోహన్ బాబు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా మంచు మోహన్ బాబు స్పందించారు. తాను ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు మోహన్ బాబు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. నా ముందస్తు బెయిల్ తిరస్కరించలేదు, ప్రస్తుతం ఇంట్లో వైద్యుల సంరక్షణలో ఉన్నాను, వాస్తవాలను మాత్రమే బయట పెట్టాలని మీడియాను కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు.